ఆలోచనలు ప్రభావితం చేశాడు. పరిశుద్ధ బిడ్డలారా, దేవుని పిల్లలారా, మనందరి ఆలోచనలను వాడు అంతే ప్రభావితం చేస్తాడు. మన ఆలోచనలను అలాగా డిస్టర్బ్ చేయడానికి కొన్నిసార్లు మనల్ని ఘోరమైనటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకెళ్తాడు వాడు. అందుకే చెప్తున్న ఈ ముఖ్యమైన విషయం ఏంటంటే, వాడి ఆలోచనలకు మనం చెవి ఒగ్గామంటే, మీకు ఆ ఫీలింగ్ ఉంటుందా ఉండదండి? ఎప్పుడన్నా తేడా పడ్డప్పుడు మాట ద్వారా కానీ, కోపం వచ్చింది నోరు జారావు, ఏదో దురాలోచన వచ్చింది పొరపాటుగా ఆలోచించావు, పిల్లల్ని ఏదో అన్నావు, లేదా భర్తను ఏదో అన్నావు, భార్యను ఏదో అన్నావు, ఏదో తప్పుగా యోచించావు, అలాంటప్పుడు నీ మైండ్ డిస్టర్బ్ అయిద్దా లేదా? ఏమనిపించింది నీకు? ఏదో రోడ్డు మీద వస్తున్న పోస్టర్లో ఏదో దురాలోచన, ఏదో మోహపు చూపు, ఏదో చెడు తలంపు కలిగింది. కొంతమందికి తరచుగా అయ్యే తలంపులు కలుగుతూ ఉంటాయి. కొంతమందికి రకరకాల దురాలోచనలు వస్తూ ఉంటాయి. ఒక మెంటల్ టార్చర్ అనమాట. బయటికి చెప్పుకోలేరు. చెప్పుకుంటే ఎవడికని చెప్పుకుంటే, ఏంద్రా బయటికి పెద్ద మనిషి దగ్గర ఇంత దరిద్రంగా ఉంటే ఈ ఆలోచనలో, ఈ ఎవడికి నలుగురు చెబుతాడు ఎందుకు వచ్చిన గొడవ అని, అదంతా లోపల గందరగోళం అయిపోతా, బయటికి మాత్రం హల్లెలూయా స్తోత్రం. ఓకే, అలా అనిపిస్తున్నప్పుడు నీ మనసుకి ఏమనిపిస్తుందండి? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనిపించిద్దా? పొర్రపాటును కూడా కాదు, దేవుడు ఖచ్చితంగా నన్ను అసహించుకుంటాడు అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా నిజంగా దురాలోచనలను దేవుడు ఎట్ట ఇష్టపడతాడు, నిజంగా అసహించుకుంటాడని అనిపిస్తుంది. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీకు ఎందుకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయో, నీ పరిస్థితులు ఎందుకు అలాగా మారిపోతున్నాయో, నువ్వు ఎందుకు అలా గందరగోళం అవుతున్నావో, నీ ఉన్న స్థితిని, నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలుగుతాను. నేను నిన్ను అసహించుకుంటున్నానని, నిన్ను ఇష్టపడట్లేదని, నిన్ను ద్వేషిస్తున్నానని నువ్వు అనుకోకూడదు. అలా నువ్వు అనుకుంటే, వినండి బాగా, అలా నువ్వు అనుకుంటే చాలా నష్టాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది, దేవుడు నన్ను ఇష్టపడడు, నా చర్యలను బట్టి, నా ఆలోచనలను బట్టి, నా క్రియలను బట్టి, నా ప్రవర్తనను బట్టి దేవుడు నన్ను ప్రేమించలేడు అని నువ్వు అనుకున్నట్లయితే నువ్వు చేసే ప్రార్థనకు బలం ఉండదు. స్తోత్రం చెప్పమ్మా. ఏముండదు? నీ ప్రార్థనకు బలం ఉండదు. ఏదో మాట వరుసగా ప్రార్థన చేస్తావు, కానీ నీ లోపల ఫీలింగ్ ఏంటి? ఖచ్చితంగా దేవుడు నన్ను ఆమోదించడు, ప్రేమించడు. ఎందుకంటే నా చర్యలు బాగాలేవు, నా ఆలోచనలు బాగాలేవు, నా క్రియలు బాగాలేవు కనుక ఖచ్చితంగా నన్ను దేవుడు ఒప్పుకోడు. మరి దేవుడు నన్ను ఒప్పుకున్నప్పుడు నా ప్రార్థన ఏమి అంగీకరిస్తాడు? కనుక నా ప్రార్థన దేవుని చెంతకు చేరదు. ఒకవేళ చేరినా దేవుడు జవాబు మాత్రం ఇవ్వలేడు. ఎందుకంటే ఆయన పాపుల మనవి వినడు, పరిశుద్ధుల ప్రార్థనలకు విలువనిస్తాడు. నాలాంటి పనికిమాలినోళ్ళ ప్రార్థన దేవుడు వింటాడా? కానీ పరిసయుడు సుంకరి విషయంలో ఎవరి ప్రార్థన వినబడింది అన్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువు నిరంతరం నీ దగ్గరికి, నా దగ్గరకు వచ్చి చేసే దాడులలో ఒకటి, దేవుడు నిన్ను ప్రేమించడు. ఎందుకు ప్రేమించడు అంటే, నువ్వు పాపివి గనుక ప్రేమించడు అనే అభిప్రాయాన్ని నీలో బాగా స్టాంపు వేయటానికి వాడు చాలా కష్టపడతాడు, సైతాన్. కానీ ఒక మాట చెప్పండి, దేవుడు నిజంగానే నువ్వు పాపివని నిన్ను ప్రేమించట్లేదా? చెప్పండి, నువ్వు పాపివి కాబట్టి నిన్ను ప్రేమించట్లేదా? లేకపోతే నీవు పాపివై ఉండగానే నీ కోసం ప్రాణం పెట్టాడా? పరిశుద్ధురాలివి అయినందుకు ప్రాణం పెట్టాడా? నీవు పాపివై ఉండగానే ప్రాణం పెట్టాడా? ఒక్క ముక్క చెప్పు నాకు, ఇంకొద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రాణం పెట్టాడు? ఏమయ్యా, అంత ఘోరమైన పాపివై ఉన్నప్పుడే నిన్ను ఏ కల్మషం లేకుండా నిశ్చలంగా ప్రేమించి ఏకంగా ప్రాణమే పెట్టాడే. ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకు దగ్గరై చాలా విషయాల్లో కంట్రోల్ అయిపోయి హృదయపూర్వకంగా చెడుగును అసహించుకుంటూ, ఒకవేళ ఎప్పుడన్నా ఏదన్నా ఒక మాట కానీ, చూపు కానీ, క్రియ కానీ, తలంపు కానీ, ఆలోచన కానీ ఎక్కడన్నా డిస్టర్బ్ అయితే దాని విషయంలో వేదన పడుతూ దేవునికి సంతోషంగా బ్రతకాలి, దేవుని చిత్తం ప్రకారం బ్రతకాలి, దేవునికి నచ్చేటట్టు బ్రతకాలని ఆరాట పడుతున్నావే,
ఆరాటపడుతున్నావే, ఇప్పుడు నిన్ను అసహించుకుంటాడా? ఒక్కసారి చెప్పు నాకు సమాధానం. అంత ఘోర పాపివై ఉన్నప్పుడే నువ్వు పరిశుద్ధురాలు అని ప్రాణం పెట్టాడా? నువ్వు పరిశుద్ధుడు అని ప్రాణం పెట్టాడా? నువ్వు పాపాలన్నీ మానుకున్నావని ప్రాణం పెట్టాడా? నువ్వు పాపివై ఉండగానే నీ కోసం ప్రాణం పెట్టాడు. నువ్వు చెడిపోయిన స్థితిలో ఉండగానే నీ కోసం ప్రాణం పెట్టాడా లేదా? మరి ఆ స్థితి నుంచి ఆయన ప్రేమను తెలుసుకొని ఈరోజు వచ్చి అన్ని కంట్రోల్ చేసుకొని ఆయనకి ఇష్టం వచ్చినట్టు బతకాలని తహతహలాడుతున్నావు. ఈ దినాన నిన్ను దేవుడు అసహించుకుంటాడా? నిన్ను ప్రేమించక మానేస్తాడా? చెప్పండి. మరి ఎందుకండి వాడు వచ్చి ఆ పద్దాకలా నసపెడతాడు? సరే, వాడు నసపెడుతున్నాడు అందుకు దేవుడు ఎందుకు మౌనంగా చూస్తూ ఉన్నాడు? నీ నుంచి ఏ సమాధానం వచ్చిద్దో చూస్తున్నాడు దేవుడు. నీ నుంచి ఏ సమాధానం వచ్చిద్దో చూస్తున్నాడు. ఎదురవుతుందా? వచ్చింది. నీ నుంచి ఏం సమాధానం రావాలో తెలుసా? రే సైతాన్, ఆయనకి ఇష్టంగా బ్రతకడానికి ఆరాట పడుతున్నాను. ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎదురు దెబ్బలు తగిలినా, కింద పడినా, లేచినా, కృంగినా, నిలిచినా, నడిచినా, గెలిచినా, ఓడినా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన ప్రేమలో మార్పు లేదు. ఎందుకంటే నేను పరిశుద్ధుండని నా కోసం చనిపోలా. నేను మంచోడని చనిపోలా. నేను పాపినని తెలిసి కూడా చనిపోయాడు నా కోసం. పాపినై ఉన్నప్పుడే ప్రాణం పెట్టి అంత ప్రేమించాడు రా వెధవా నన్ను. ఎవరికి చెప్పాలి? నువ్వు ఎవరికి చెప్పాలా? నీ చెవుల్లోకి వచ్చి గొనుగుతున్నాడే, నీ మనస్సుని ప్రేరేపిస్తున్నాడే, వాడికి చెప్పాలా. నేను ఘోర పాపినై ఉండగానే నా కోసం చచ్చిపోయేంత ప్రేమ చూపాడు రా. ఈరోజు ఆయన మాట విని మారు మనసు పొంది బాప్తీసం పొంది ఆయన అడుగు జాడల్లో నడవటానికి తహతహలాడుతూ కొన్నిసార్లు ఏదో నడవలేక తొట్టుపడినా అంత ఘోర స్థితిలో ఉన్నప్పుడే నన్ను ప్రేమించిన దేవుడు ఇప్పుడు మరి నిశ్చయంగా ప్రేమించడా? ఒక్కసారి చెప్పండి. మీరేమంటారు? నిద్ర వస్తుందంటారా? ఎంతమంది డౌట్ లేదన్నా నిశ్చయంగా నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు? చెప్పు, గట్టిగా చెప్పు. హల్లెలూయా కాదు, ప్రేమిస్తున్నాడని చెప్పమంటే హల్లెలూయా చెబుతావు. డౌట్ లేదుగా. మరి నీ ప్రార్థన ఎందుకు వినడు? కానీ చూడు, ప్రార్థన చేసేటప్పుడే డౌట్ నీకు. శాలేమన్న ప్రార్థన వింటాడు కానీ అలాంటి పాపి ప్రార్థన వింటాడా? అప్పుడు నేనేదో పెద్ద పరిశుద్ధుని, స్పెషల్ పరిశుద్ధుని అయినట్టు. మీరు నేను ఒకటేగా. కాకపోతే నన్నేం బోధించే ప్లేస్లో ఉంచాడు, మిమ్మల్ని వినే ప్లేస్లో ఉంచాడు. మీరున్న నా శరీరంలో నేను బ్రతుకుతున్నాగా. గుర్తుపెట్టుకో, యేసయ్య నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అంతకంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. చెప్పు, 100 సార్లు అని చెప్పుకో, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు దాన్ని బట్టి ఎంత ధైర్యం వచ్చిందో చూడు నీకు. ఆయన నా ప్రార్థన వింటాడు. నా ప్రార్థన వింటాడు. వినబడిద్ది ఆయనకి. నా యోగ్యతను బట్టి కాదు, ఆయన కృపను బట్టి చేస్తాడు నాకు. ఆయన ప్రేమను బట్టి చేస్తాడు. నా ప్రభు నా ప్రార్థన వింటాడు. సాతానా వినడని చెప్పడానికి నువ్వెవడివి? నా దేవుడు వింటాడు నా ప్రార్థన. ఇక ఈ ఒక్క పాయింట్లో నువ్వు కరెక్ట్ అయ్యావంటే అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటావు. ఇక వాడికి ప్లేస్ దొరకదు ఇక నీ దగ్గర. అర్థమైందా? ఇది నీకు నాకు బాగా వంటబట్టాలి ఈ రహస్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవుని ప్రేమ ఎంతవరకు అర్థమైందనేది దేవుడు పరీక్షించుకుంటాడన్నాను. ఇదే పాయింట్. అర్థమైందా? ఏ స్థితిలో ప్రేమిస్తాడు? నిలిచినప్పుడు ప్రేమిస్తాడు, గెలిచినప్పుడు, చక్కగా నడిచినప్పుడు, అట్ ఏ టైం అడుగు జారినప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉంటాడు. అర్థమైందా? అలాగని జారమని నేను అవకాశం ఇస్తున్నానా? నో. అడుగు జారదామని నమ్మావా? అడుగులు జారదామని ఆయన రక్తంలో కడుక్కున్నావా?
అడుగులు జారదామని లోకాన్ని వదిలిపెట్టి క్రీస్తులోకి వచ్చావా? నో. పవిత్రంగా బ్రతకాలనే వచ్చావు, పరిశుద్ధంగా బ్రతకాలనే వచ్చావు, నీతిగా బ్రతకాలనే వచ్చావు, నిజాయితీగా ఉండాలనే వచ్చావు, చెడిపోయిన బ్రతుకు వద్దనుకొనే వచ్చావు, పాపిష్టి లోకం వద్దనుకొనే వచ్చావు. కొన్నిసార్లు శత్రువు నిన్ను వెంటాడి శోధిస్తున్నాడు, డిస్టర్బ్ అవుతున్నావు. అంత మాత్రాన కృంగిపోవాకు. అంత మాత్రాన నిన్ను నువ్వు జడ్జి చేసుకొని, నిన్ను నువ్వు అసహించుకొని దేవుని ముందు అపాత్రుడిగా, అయోగ్యుడిగా మాట్లాడుకోవాకు. ఆయన ప్రేమని గుర్తుపట్టు. ఆయన ప్రేమ ఏ స్థితిలో, ఎలాంటి స్థితిలో నిన్ను హత్తుకుందో గుర్తుపట్టి విశ్వాసంతో ప్రార్థన చేయి. ప్రార్థనకు జవాబు ఉందని విశ్వాసంతో నమ్మి దాన్ని అంతటిని స్వతంత్రించుకో. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు వినండి ఈ ఒక్క మాట. ఈ ప్రేమ విషయంలో ఎప్పటికీ నీకు సందేహం రావద్దు. శత్రువులకు అవకాశం ఇవ్వద్దు.